హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటిదో తెలుసా, ఎంతో రుచికరమైన అసలైన కరివేపాకు పౌడర్ అన్నమాట. పిల్లలు కరివేపాకు అస్సలు తినరు కదా. కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. మనకు హెయిర్ లాస్ అనేది అవ్వదు, అలాగే కళ్ళు అనేది బాగా కనిపిస్తాయి కరివేపాకు తింటే. ఇంకా పిల్లలు మనం కర్రీస్లో వేస్తే తీసి పడేస్తారు కదా, ఇలా పౌడర్ వేసి పెట్టేసుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పౌడర్ వేస్తే బాగా తింటారు. ఇంకా ఇది ప్రిపేర్ చేయడం ఎలాగో చూస్తామా. ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కినాక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు బాగా కడిగేసేసుకొని ఒక తడి బట్ట మీద ఆరబెట్టేసుకున్నాను. ఇంకా తడి మొత్తం పోయినాక కరివేపాకుని ఆయిల్ అనేది మనం మంచిగా గట్టిగా స్పైసీగా వచ్చేటట్టు ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని నేను ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట. నేను కొద్దిగా అంతని వేసుకుంటున్నాను, వీక్లీ వచ్చేటట్టు వేసుకుంటాను. ఇలా నెలకు 2 టైమ్స్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాను అనమాట. కరివేపాకు పౌడర్, మునంగాకు పౌడర్ కూడా చేసుకుంటాను. ఇంకా అదే కడాయిలో కొద్దిగంత ఆయిల్ పోసేసుకొని ఒక 3 స్పూన్ల శనగపప్పు అనేది వేస్తున్నాను. అలాగే మినపప్పు 3 స్పూన్లు మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా పప్పులు వేసుకొని చేస్తే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఇది మనము 2 నుంచి 3 నెలల వరకు స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇంకా 3 స్పూన్లు అయితే ధనియాలు వేసేసుకుందాము. 3 స్పూన్లు ధనియాలు వేసేసుకొని ఇంకా కలిపేసుకుందాము. ఇది ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిపేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను అనమాట. నిమ్మకాయ అంత సైజ్ చింతపండు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా నేను 3 స్పూన్లు నువ్వులు అనేది వేస్తున్నాను. నువ్వులు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా నువ్వులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క కూరలో ప్రతిరోజు అనేది వేసుకొని నువ్వు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఇంక ఇదంతా ఇలా బాగా మంచిగా ఫ్రై అయిపోయినాక దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 20 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ కారంని బట్టి వేసుకోవచ్చు. 20 అయితే సరిపోతుంది, ఎందుకంటే నేను ఒక బౌలే కరివేపాకు తీసుకున్నాను కాబట్టి 20 ఎండుమిర్చి తీసేసుకొని ఇది కూడా కొంచెం మనకు బాగా వేగనిద్దాము. ఇలా కలిపేసుకోవాలి, లేదంటే పప్పులు నువ్వులు అవన్నీ మాడిపోతుంటాయి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. పొయ్యి మీద అలా పెట్టారనుకోండి మాడిపోతుంది, ఇంకా టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ అయినా ఫ్యామిలీ సర్కిల్ వాళ్ళకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా దీంట్లో నేనైతే జీలకర్ర అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. పొయ్యి బంద్ చేసి జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. జీలకర్ర వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకుందాం కదా. అల్లం వెల్లుల్లిపాయలు ఉంటే వేసుకోండి. మా ఇంట్లో అయిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లిపాయలు అనేది వేయలేను. ఇంకా కొద్దిగంతా చల్లారనివ్వాలి. ఇది మొత్తం చల్లారినాక మిక్స్ అనేది పట్టేసుకోవాలి. ఫస్ట్ పప్పులు మిర్చి అనేది నేను మిక్సీ సగం దూరగా మిక్స్ అనేది పట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది. ఇలా కూడా తినొచ్చు అన్నమాట. ఇట్లా పప్పులతోని ఆల్ మిక్స్డ్ ఇడ్లీ దోశలలో పౌడర్ అనేది బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా పప్పులు అయితే మిక్స్ అయిపోయినాయి కదా. కరివేపాకు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానంట, పొడి కరివేపాకు. చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్